నమస్తే అండి అందరికీ. ఈరోజు ఈ వీడియోలో బెండకాయ వలన లాభాలేంటి, బెండకాయ చారు ప్లస్ బెండకాయ పల్లి కారం ఎలా చేయాలో చెప్తానండి. సో మీరు మాత్రం వీడియో స్కిప్ చేయకుండా చూడండి. ఇలా 1/2 కేజీ వరకు లేతగా ఉన్న బెండకాయలు తీసుకున్నాను. ఇది ఫైబరస్ ఫుడ్ అండి. పీచు పదార్థం ఎక్కువగా ఉండటం వల్ల అన్ని ఏజ్ గ్రూప్ వాళ్ళు తినొచ్చు. సో నేనైతే ఫస్ట్ పల్లి కారం కాబట్టి ఇలా చిన్న చిన్న సైజులో కట్ చేశాను. చూడండి ఎంత గ్రీన్గా చాలా బాగున్నాయి కదా. సో నేను డీప్ ఫ్రై చేస్తున్నానండి. సో మీకు కావాల్సినంత అంటే ఎలా థిక్గా డీప్ కావాలా అంటే బాగా లైట్గా కావాలనేది మనం చేసేదాన్ని బట్టి ఉంటుంది. సో నాకైతే ఈ విధంగా కావాలి, ఇలా చేస్తేనే పిల్లలు తింటారు, క్రిస్పీగా ఉంటుంది కాబట్టి నేను ఈ విధంగానే చేశాను. సో నెక్స్ట్ ప్రొసీజర్లో ఏంటంటే ఒక 50 గ్రామ్స్ పల్లీలు తీసుకున్నానండి. ఈ పల్లీలు కూడా బాగా డీప్ చేస్తే బాగా చేదెక్కుతాయి. సో లైట్గా చేసి నెక్స్ట్ అన్ని ఎండుమిర్చి ఇవన్నీ తీసుకొని పోపు వేసుకున్నాను, కరివేపాకు, పోపు దినుసులు అన్నీ కలిపేసి. సో ఇప్పుడు నేను ఫ్రై చేసుకున్న 3 ఐటమ్స్ని కూడా 1 బై 1 మిక్స్ చేస్తాను. సో మనకేంటంటే టేస్టీగా ఉంటాయి. మనకు కావాలంటే పొటాటోను కూడా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి డీప్ ఫ్రై చేసుకొని అవి కూడా మిక్స్ చేసుకోవచ్చు పీసుల్ని, కానీ నేను ఇప్పుడు అలా చేయట్లేదు. చూడండి, దీనికి బదులు మనం పల్లీలకు బదులుగా పల్లీ కారం కూడా యాడ్ చేసుకోవచ్చు. మనం రకరకాల పప్పులు కూడా మిక్స్ చేసేసి మిక్సీ పట్టేసి అవి కూడా యాడ్ చేయొచ్చండి. సో ఇప్పుడైతే నేను వేయించిన బెండకాయ పీసులకి పల్లీలు యాడ్ చేసి రుచికి సరిపడినంత కారము, ఉప్పు, నెక్స్ట్ కొంచెం మెంతుపొడి ఫ్లేవర్ బాగా ఇస్తుంది. అదేవిధంగా వెల్లుల్లి రెబ్బలు దంచి వేసానండి. మనం డైరెక్ట్గా వేస్తే అంత టేస్ట్ ఉండదు, ఇలా కచ్చపచ్చగా దంచి వేసాను. సో ఇవన్నీ కూడా మిక్స్ చేశాను. దీంట్లో కావాల్సిన విటమిన్స్ ఉంటాయండి బెండకాయలో. నెక్స్ట్ బ్లడ్లో ఉన్న షుగర్ లెవెల్ని కూడా కంట్రోల్ చేయడానికి యూజ్ అవుతుంది. అదేవిధంగా మనకి బోన్ మ్యారో ప్రొడ్యూస్ అవ్వాలన్నా విటమిన్ కే అనేది కూడా బెండకాయలో సమృద్ధిగా ఉంటుంది. సో మీరు ఈ రెసిపీని ట్రై చేసి చూడండి. ఆల్మోస్ట్ అందరు చేస్తారు. సో నేనైతే ఈ విధంగా చేశాను. నచ్చితే ఒక లైక్ చేయండి. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో. అన్నీ డీప్ ఫ్రై చేసి మిక్స్ చేశానండి. పెద్ద మ్యాటర్ ఏం కాదు, ఈజీగా చేసుకోవచ్చు, అందరూ కూడా తినొచ్చు అని చెప్పాను కాబట్టి మీరందరూ కూడా ట్రై చేస్తారని అనుకుంటున్నాను. సో మీరు మాత్రం తప్పకుండా వీడియోని అయితే లైక్ చేయండి. నచ్చితే ఏదో ఒకటి నచ్చినా కూడా లైక్ చేయడం మర్చిపోకండి. సో ఈ విధంగా ఉంది. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి మనం బెండకాయ చారు ఎలా చేయాలో చూద్దాం. దానికోసం ఇలా పొడవుగా కట్ చేసుకోవాలి. సో నెక్స్ట్ వచ్చేసి చిన్న చిన్నగా కట్ చేసిన ఆనియన్స్ వేసేసి ఎండుమిర్చి అన్నీ అంటే మనం కరివేపాకు ఇవన్నీ కలిసేసి పోపు వేసుకోవాలి, జీలకర్ర అన్నీ కలిపి. నెక్స్ట్ మనం చారు కాబట్టి కంపల్సరీ మసాలా, నెక్స్ట్ అల్లం అనేది నెసెసరీ అండి. ఇప్పుడైతే నెక్స్ట్ నేను పసుపు ఇవన్నీ యాడ్ చేశాక అల్లం పేస్ట్ వేస్తున్నాను. ఈ అల్లం పేస్ట్ అనేది చాలా టేస్ట్ ఇస్తుంది చారుకి. సో పచ్చివాసన పోయే విధంగా ఈ అన్ని ఐటమ్స్ని మనం బాగా కలిపేసుకోవాలి. చూడండి, ఈ అల్లం అనేది పచ్చివాసన రాకుండా ఉండేంత వరకు బాగా కలిపేసుకున్న తర్వాత ఒక 2 మినిట్స్ ఆగిన తర్వాత మనం పొడవుగా కట్ చేసిన బెండకాయ పీసుల్ని యాడ్ చేసుకోవాలి. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో. చాలా హెల్దీ ఫుడ్ అండి, అందరూ ట్రై చేయండి. నెక్స్ట్ వచ్చేసి ఇలా కలిపేసుకున్నాక మూత పెట్టి ఒక 5 మినిట్స్ ఉంచాలి. ఈ 5 మినిట్స్ తర్వాత చూడండి ఇలా మెత్తబడిపోతుంది పీస్ అంతా కూడాను. సో ఇప్పుడు మనం రుచికి సరిపడినంత కారం, ఉప్పు వేసుకోవాలి. మనకు నచ్చితే ఎండుమిర్చిని డైరెక్ట్గా మిక్స్ చేసుకోవచ్చు. సో ఇక్కడ నేను జీడిపప్పు అన్ని రకాల పప్పుల్ని మిక్స్ చేసి వేసానండి. కొంచెం గ్రేవీగా ఉంటుంది, టేస్ట్ కూడా ఉంటుంది. సో మీరు కూడా ట్రై చేయండి. ఈ విధంగా అయిపోయిన తర్వాత మళ్ళీ కొంచెం నేను చింతపులుసు అనేది యాడ్ చేశానండి, లేదా నిమ్మకాయ కూడా వేసుకోవచ్చు. ఏది నచ్చకపోతే వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు, ఒక చిన్న గ్లాసుడు. సో నేను యాడ్ చేసుకున్నాక మసాలా వేసేసి కొత్తిమీర యాడ్ చేశాను. ఇవన్నీ బాగా కలిపేసిన తర్వాత నెక్స్ట్ నేను వెల్లుల్లి రెబ్బలు వేస్తున్నానండి. మంచి వ్యాధి నిరోధక శక్తిని కలిగిస్తుంది కాబట్టి వెల్లుల్లి రెబ్బలు ప్రతి దాంట్లో వేస్తున్నాను నేను. సో అంతా అయిపోయిన తర్వాత బాగా మిక్స్ చేసేసి మూత పెట్టేస్తున్నాను. ఇలా ఒక 2 మినిట్స్ అయిన తర్వాత ఇది కంప్లీట్ అయిపోయినట్టు. చూడండి కలర్ఫుల్గా ఎంత బాగుందో. సో ఈ విధంగా చేయటం వల్ల పిల్లలు చాలా ఇష్టపూర్తిగా తింటారండి. పుల్లగా ఉంటుంది, నెక్స్ట్ ఇలా కలర్ఫుల్గా ఉంటే పిల్లలందరూ చాలా మంచిగా తింటారు, ఎవరైనా తినొచ్చు. వీడియో నచ్చితే